ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదంతా ఎందుకు జరుగుతుందో, ఎలా జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇందులో నన్ను దోషిని చేశారు. ఎక్కడైనా తప్పు చేసిన వాళ్ళకే శిక్ష వేస్తారు. కానీ ఇక్కడ శిక్ష వెయ్యాలి అని నాతో తప్పు చేయించారు. అందులో మీరు విజయం సాధించారు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కదా మీకు కావాల్సింది. వెళ్తాను, ఇప్పుడే వెళ్ళిపోతాను. అమ్మ తులసి, అలాంటి నిర్ణయం తీసుకుని తప్పు చేయకమ్మా. అమ్మా, తప్పప్పులన్నీ కాలమే చెబుతుందమ్మా. నన్ను వెళ్ళని. మొత్తానికి మా ప్లాన్ బాగా సక్సెస్ అయింది. అమ్మా తులసి, నేను చెప్పేది వినమ్మా. సిగ్గుసరం ఉండాలి అన్నేసి మాటలంది. ఆడపిల్ల పుట్టింటి నుంచి రావచ్చేమో గాని మెట్టినిల్లు వదిలేసి వెళ్ళకూడదమ్మా. తన మెట్టినిల్లే ఆడపిల్లని పంపించేయాలని చూస్తే తులసి, తొందరపడకు. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఖుషీని మేం కంటికి రెప్పలా చూసుకుంటాం. మమ్మల్ని నమ్మమ్మా. అమ్మా, దయచేసి నన్ను ఆపొద్దు. తులసి, ఒక్కసారి ఆలోచించు. ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు అంటే మళ్ళీ తిరిగి రాలేవు. నేను అవన్నీ ఆలోచించేదాన్నే అయితే ఇప్పుడు వెళ్ళడానికి కూడా సిద్ధపడను కదా వదినా. మేమెందుకు చెప్తున్నామో ఆలోచించమ్మా. ఆపండి. ఎంతసేపు వద్దు వద్దు అని మీ గొడవే గాని సిచ్యువేషన్ అర్థం చేసుకోరా? వాళ్ళందరూ పంపిస్తామంటుంటే తులసి ఇంకా ఇక్కడ ఎలా ఉంటుంది? ఉండలేదు. ఏమండి, మీరు కొంచెం ఆగుతారా? ఏంటి ఆగేది? ఇంకా నా చెల్లి ఇక్కడే ఉండి అవమానాలు భరిస్తూ సూటిపోటి మాటలు పడుతూ బతకాలని నీ ఉద్దేశమా? అమ్మా తులసి, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యమ్మా. ఎక్కడా గతి లేనట్లు ఇక్కడుండాల్సిన కర్మేం లేదు నీకు.
అమ్మా తులసి, మా మాట వినమ్మా. నీ పంతం వదిలేయమ్మా. లేదమ్మా, నాకు ఖుషియే ముఖ్యం. సిద్ధు గురించి కూడా ఒక్కసారి ఆలోచించు తులసి. నేను ఖుషిని వదిలి ఉండలేను వదినా. అమ్మా తులసి, కన్న తండ్రిగా చెప్తున్నాను, నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నాక నీ మీద జాలి పడే వాళ్ళు ఎవరు ఉండరమ్మా. ఆపండి మీ డ్రామాలు. ఏదైనా తనకు తానే ఒక నిర్ణయం తీసుకొని ఆగిపోవాలి గాని మీరిలా బలవంతం చేస్తే ఇవాళ ఉండిపోతానన్న వాళ్ళు రేపు పాపను తెచ్చుకుంటానంటది. అందుకే తనకు తానే ఉండిపోవాలి, తనకు తానే పాపను వద్దనాలి. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి తులసి, తులసి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్మా. సిద్ధుని మాత్రం వదిలిపెట్టకు. నేను వెళ్ళిపోతున్నానండి. మీ దారిటు. ఆ